హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు 2 వీడియోస్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రయారిటీ బేస్ మీద ఫస్ట్ ఈజియెస్ట్ చాప్టర్స్ అయినటువంటి ప్రాబబిలిటీ అలాగే సెట్స్ సంభావ్యత సమితులు ఈ 2 చాప్టర్స్ నుంచి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి ఎలాంటి కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఈ 2 చాప్టర్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీగా అందరూ స్కోర్ చేయగలిగిన టాపిక్ స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రము. ఇది జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్తో ఒక 3 to 4 డిఫరెంట్ ఫార్ములాస్ తెలిస్తే చాలు, నార్మల్ క్యాలిక్యులేషన్స్తో కూడా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంత సింపుల్గా ఈ పర్టికులర్ చాప్టర్ ఉంటుంది కాబట్టి దీని నుంచి కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అసలు ఈ చాప్టర్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సపోజ్ మనకి క్వశ్చన్ పేపర్లో ఒక టేబుల్ ఇలా ఇస్తారు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ అని ఇస్తారు, సమ్ నెంబర్స్ ఇస్తారు. సో ఆ పర్టికులర్ టేబుల్ని మనం ఇలా వర్టికల్గా తీసుకుంటాం. అంటే క్వశ్చన్ పేపర్లో మనకి హారిజాంటల్గా ఇచ్చిన దాన్ని మనం ఇలా వర్టికల్గా తీసుకుంటాం, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ అని. ఇప్పుడు ఈ టేబుల్ మైండ్లో పెట్టుకొని మనము మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, బాహుళకం. ఎందుకు దీంతో స్టార్ట్ చేస్తున్నానంటే మనకుండే 3 డిఫరెంట్ థింగ్స్లో అంటే స్టాటిస్టిక్స్లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. బాహుళకం లేదా మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అంటే ఇట్లా ట్యాబులర్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఫాలో అయితే మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. సో ఒక టేబుల్ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది మనకందరికీ తెలిసిందే. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ ఇది. అలాగే ఇదే టేబుల్ తీసుకొని మనం మీడియన్, మధ్యగతం కూడా కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కుంటామనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఒకసారి ఫాలో అయితే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ మధ్యగతం కూడా 4 మార్క్స్కి అండ్ 8 మార్క్స్కి కూడా రావడానికి వర్తుండే అంత లెంతీ ప్రాబ్లం ఇది. అలాగే ఇదే టేబుల్ మీద మనం మీన్ కనుక్కోవచ్చు, అంటే సగటు కనుక్కోవచ్చు. సగటు కనుక్కోవడంలో కూడా మనకి టెక్స్ట్ బుక్లో 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఉంటుంది. మీరు ఫాలో అయితే మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. అంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఏదైనా ఒక టేబుల్ ఇచ్చినప్పుడు ఆ టేబుల్ మీద మనం మోడ్ కనుక్కోవచ్చు, మీడియన్ కనుక్కోవచ్చు, మీన్ కనుక్కోవచ్చు. తెలుగులో అయితే బాహుళకం కనుక్కోవచ్చు, మధ్యగతం కనుక్కోవచ్చు, అలాగే సగటు కనుక్కోవచ్చు. ఇవన్నీ 4 మార్క్స్ లేదా ఖచ్చితంగా 8 మార్క్స్కి రాగలిగిన ప్రాబ్లమ్స్. అలాగే ఇదే టేబుల్ తీసుకొని ఓజివ్ వక్రాలను కూడా డ్రా చేయమని అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఈ ఓజివ్ వక్రాలు వస్తే కనుక ఖచ్చితంగా మీకు 8 మార్క్స్కే ఖచ్చితంగా వస్తాయి. సో ఒక టేబుల్ ఇచ్చినప్పుడు దాని నుంచి మనకి 2 రకాల ఓజివ్స్ ఉన్నాయి, లెస్ దాన్ ఓజివ్, గ్రేటర్ దాన్ ఓజివ్ అని. అసలు ఈ టేబుల్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఓజివ్స్ వేయడానికి మనం ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేస్తాము, గ్రాఫ్లో ఎలా డ్రా చేస్తామన్నది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని మీరు ఫాలో అయితే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి సంబంధించి స్టాటిస్టిక్స్లో మీరు ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన ఈ 4 మేజర్ కాన్సెప్ట్స్. ఇది కాకుండా మనకి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. సో ఆ పర్టికులర్ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పటివరకు చెప్పిందంతా కేవలం 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే. అయితే స్టాటిస్టిక్స్లో 1 మార్క్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా మాట్లాడితే 1 మార్క్స్కి 2 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు కరెక్ట్గా చేయగలిగితేనే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలరు. సో స్టాటిస్టిక్స్లో మేజర్గా వినపడే మీన్, మీడియన్, మోడ్, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఓజివ్స్, ఈ 5 ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ లేదా 8 మార్క్స్కి వచ్చేవి. ఇవి కాకుండా అసలు 1 మార్క్స్కి 2 మార్క్స్కి ఎలాంటి క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది వెరీ ఇంపార్టెంట్. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఫుల్గా స్కోర్ చేయాలనుకుంటే చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు కాబట్టి స్టాటిస్టిక్స్ నుంచి. సో ఇకపోతే స్టాటిస్టిక్స్ అనేది మనకి లోయర్ క్లాసెస్ నుంచి డేటా హ్యాండ్లింగ్ పేరుతో వింటూ ఉన్నాం. 9th క్లాస్లో క్లియర్గా మనకి మేజర్ కాన్సెప్ట్స్ అన్నీ మొదలయ్యాయి. మీన్ ఎలా కనుక్కుంటాం, మీడియన్ ఎలా కనుక్కుంటాం, మోడ్ ఎలా కనుక్కుంటాం, ఎస్పెషల్లీ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని ట్యాబులర్ ఫామ్లోకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి ఎలా కన్వర్ట్ చేస్తామనేది డిస్కస్ చేసి ఉంటాం. 1 మార్క్కి 2 మార్క్స్కి కూడా మీరు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 or 15 నెంబర్స్ డైరెక్ట్గా మీకు ఇస్తారు. ఇలా సపోజ్ ఒక 10 నెంబర్స్ ఇచ్చారనుకుందాం. ఈ 10 నెంబర్స్కి మీన్ క్యాలిక్యులేట్ చేయమని అనొచ్చు.
మనకి మామూలుగా టేబుల్ ఇస్తే టేబుల్కి ఒక క్యాలిక్యులేషన్ ఫాలో అవుతూ ఫార్ములా యూస్ చేస్తాం. బట్ ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఒక 10 నెంబర్స్ ఇలా ఇచ్చారనుకోండి, మీన్ క్యాలిక్యులేట్ చేయమంటే మనకి బాగా తెలిసింది 9th క్లాస్లోనే మీన్ లేదా యావరేజ్ లేదా సగటు ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాళ్ళు ఇచ్చిన 10 నెంబర్స్ న్యూమరేటర్లో యాడ్ చేస్తాం, డివైడెడ్ బై నెంబర్స్ కౌంట్ చేస్తే 10 ఉంటాయి కాబట్టి ఆ 10 డినామినేటర్లో వేస్తాం. మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందో అదే సగటు అవుతుంది. 1 మార్క్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొన్నిసార్లు నెంబర్స్ ఇవ్వకుండా వాట్ ఈస్ ద యావరేజ్ లేదా మీన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ 10 పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఫస్ట్ 10 క్యూబ్స్, ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇలా ఎక్సెట్రా ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే నెంబర్స్ వాళ్ళు ఇవ్వకుండా ఈ న్యాచురల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే వర్డ్స్ యూజ్ చేస్తూ ఎన్ని నెంబర్స్ తీసుకోవాలని మాత్రమే చెప్తారు. మీరు తీసుకుంటున్న నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్లు ఉంటేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అన్నారు అనుకోండి, ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 10 రాసుకోవడం మనకి ఖచ్చితంగా తెలియాలి. దాని నుంచి మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే సేమ్ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి మోడ్ కనుక్కోమనొచ్చు. మోడ్ నథింగ్ బట్ బాహుళకం. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని మనం బాహుళకం అని పిలుస్తాం. సో ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటే ఆ నెంబర్ రాసుకుంటాం. ఒకవేళ 2 నెంబర్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే ఆ 2 నెంబర్స్ని మెన్షన్ చేస్తాం. సేమ్ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం మీడియన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఇచ్చిన నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఆడ్ నంబర్లో ఉంటాయి, అంటే సపోజ్ ఒక 9 వాల్యూస్ ఇచ్చారనుకోండి, కరెక్ట్గా మిడిల్లో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది, దాన్ని పికప్ చేసి మీడియన్ అని చెప్తాం ఒకవేళ 9 నెంబర్స్ ఇస్తే. అలా కాకుండా ఈవెన్ నంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, మధ్యలో 2 నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఆ 2 నెంబర్స్కి యావరేజ్ తీస్తాం, అంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి డివైడింగ్ విత్ 2 చేస్తాం, వచ్చిన వాల్యూని మీడియన్ అని చెప్తాం. సో 1 మార్క్ లేదా 2 మార్క్స్కి ఖచ్చితంగా అన్గ్రూప్డ్ డేటా అంటే సమ్ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏ నెంబర్స్ తీసుకోవాలన్నది వాళ్ళు చెప్పడమో చేస్తూ మీన్ కనుక్కోండి, మోడ్ కనుక్కోండి, మీడియన్ కనుక్కోండి అని అంటుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా అట్లీస్ట్ ఒక్క బిట్ అన్న మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ మీన్, మీడియన్, మోడ్ మీద ఒక ప్రాపర్ రిలేషన్ కూడా ఉంది. టెక్స్ట్ బుక్లో సరిగ్గా మెన్షన్ చేయకపోయినా, అంటే మనం ఎవరూ పట్టించుకోకపోయినా, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటి అంటే ఈ మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవడానికి ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ 3 వాల్యూస్లో 2 వాల్యూస్ వాళ్లే ఇస్తూ 3rd వాల్యూ కనుక్కోమంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సమ్ డేటా మీడియన్ ఈక్వల్ టు 23, మధ్యగతం అనేది 23, అలాగే మీన్ ఈక్వల్ టు 25, వాట్ ఈస్ మోడ్ అంటారు. సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మీన్, మీడియన్, మోడ్ ఈ 3 డిఫరెంట్ థింగ్స్ మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ ఏంటంటే 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఈక్వల్ టు 1 టైమ్ ఆఫ్ మోడ్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. 3 మీడియన్ ఈక్వల్ టు 1 మోడ్ ప్లస్ 2 మీన్. ఈ ప్రాపర్ రిలేషన్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి 23, 25 అనే వాల్యూస్ ఇచ్చారు, మోడ్ కనుక్కోమంటున్నారు. ఆ 23, 25 వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన మోడ్ 19 వస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ కూడా. మనకి ఎక్కువ సార్లు ఎక్కడ రిపీట్ కాకపోయినా చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరము టీచర్స్ చెప్తూ ఉంటాం, మీడియన్కి అలాగే మోడ్కి మనకి 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ కొన్నిసార్లు ఫార్ములా రాసి అందులో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యమని కూడా అడుగుతుంటారు. మోడ్కి సంబంధించిన ఫార్ములా అలాగే మీడియన్కి సంబంధించిన ఫార్ములా రాసి వాటిలో ఉండే ఆల్ఫాబెట్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో ఆ ఆల్ఫాబెట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయో రాయమంటారు. 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు టేబుల్ ఇలా ఇస్తారు, జస్ట్ లైక్ దట్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ కనబడుతూ ఉంటుంది. సో జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ చూసి మనం ఏమీ క్యాలిక్యులేట్ చేయకపోయినా వాట్ ఈజ్ మోడల్ క్లాస్ అంటారు. ఒక టేబుల్ ఇలా ఇచ్చినప్పుడు మోడల్ క్లాస్ని ఎలా పికప్ చేస్తాం? ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన క్లాస్ ఇంటర్వెల్ మొత్తాన్ని ఇలా రౌండప్ చేస్తాం. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు మీడియన్ క్లాస్ కనుక్కోమంటారు. మీడియన్ క్లాస్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఇచ్చిన టేబుల్కి ఇంకొక కాలం ఎక్స్టెండ్ చేస్తాం.
దానికి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ లేదంటే సంచిత పౌనఃపున్యం అని పెడతాం. సో ఈ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్లో ఏదైతే వస్తుందో అది n అనుకుంటాం. n/2 క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో మోర్ దాన్ n/2 అబ్జర్వేషన్స్ ఎక్కడైతే ఫస్ట్ టైం వస్తాయో దాన్ని రౌండ్ అప్ చేస్తాం. దానికి సంబంధించిన క్లాస్ ఇంటర్వల్లే మనకి కావాల్సిన మీడియం క్లాస్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, స్టాటిస్టిక్స్లో 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాబ్లం మాత్రమే కాకుండా 1 మార్క్ అండ్ 2 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మీరు కాన్ఫిడెంట్గా చేయగలిగితేనే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మీరు కరెక్ట్గా చేయగలరు. సో స్టాటిస్టిక్స్ నుంచి మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన వీడియోస్ లింక్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. సో మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే స్టాటిస్టిక్స్లో మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో సెట్స్, అలాగే ప్రాబబిలిటీ, అలాగే స్టాటిస్టిక్స్, ఇవి 3 స్కోరింగ్ చాప్టర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ప్రాపర్ ప్రాక్టీస్తో. హోప్ దిస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు స్టాటిస్టిక్స్ మీద కొంచెమన్నా క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ చాప్టర్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.